హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. వల్లభనేని వంశీ వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం 140 రోజులు జైలు జీవితం తర్వాత ఆయన బయటకు వచ్చేసి జనారణ్యంలోకి వైసీపీ ప్రజల మధ్యలోకి అలాగే గన్నవరానికి సంబంధించిన ఆయన క్యాడర్ మధ్యలోకి ఇప్పుడిప్పుడే కలుస్తూ ఉన్నారు. అయితే ఇటీవల వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా గంటకు పైగా ఆయనతో చర్చిస్తూ వచ్చారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు వల్లభనేని వంశీ. అయితే ఇప్పుడు గన్నవరం వైసీపీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చర్చ మీద కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఆసక్తికరంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. గన్నవరం వైసీపీకి సంబంధించి ఏం చేయాలి, రాబోయే రోజుల్లో కూటమిని ధీటుగా ఎదుర్కొని ఎలా నిలబడాలనేటువంటి అంశాన్ని కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. వల్లభనేని వంశీ వాస్తవానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ జీవితం అనుభవం కలిగినటువంటి వ్యక్తి, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. గన్నవరం ఏది చూసుకున్నా కూడా అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకటరామైనా కూడా వల్లభనేని వంశీ అయినా కూడా ఇద్దరు సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. అక్కడ గెలుపోవటంలో డిసైడ్ చేసేది మాత్రము ఆ సామాజిక వర్గమే. సో ఖచ్చితంగా అక్కడ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేయాలన్నా కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే ఖచ్చితంగా అయి ఉండాలి. సో ఇదే నేపథ్యంలో వల్లభనేని వంశీ ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు. వాస్తవానికి వంశీని జైల్లో పెడతారని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ కూడా ఈ మేర కేసులు పెట్టి ఈ మేర ఇబ్బంది పెడతారని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. తద్వారా వంశీకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కూడా యాడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో డైరెక్ట్గా వంశీని రాజకీయాల్లోకి దిగకుండా ఆయన భార్యని రాజకీయాల్లోకి దింపాలి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. పంకజశ్రీ ఆయన భార్య వంశీ జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆమె ప్రతిరోజు జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేసులకు సంబంధించిన అంశాలు కావచ్చు, పోలీసులతో వివాదాలు కావచ్చు, ఆ గొడవలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆమె భరించుకుంటూ వచ్చింది. వంశీ గారు జైల్లో ఉన్నటువంటి ఆ 140 రోజులు క్యాడర్కి, కార్యకర్తలకి, ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఆమె ధైర్యంగా మాట్లాడుతూ వాళ్ళతో చర్చిస్తూ ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాల మీద కూడా ఆమె మాట్లాడుతూ వచ్చింది. సో ఇదే నేపథ్యంలో రాజకీయంగా కూడా కొంత అనుభవాన్ని ఆమె రంగరించుకుంటూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వంశీ వెనకుండి తన భార్యని రాజకీయాల్లోకి దింపాలి అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతూ ఉంది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వంశీకి ఫుల్ పవర్స్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గన్నవరం వైసీపీకి సంబంధించి ఆయనకే ఫుల్ పవర్స్ ఇస్తూ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోండి, మీరు నిలబెడతారా, లేదంటే మీ కుటుంబం నుంచి ఎవరైనా నిలబెడతారా, లేదంటే మీ సతీమణి నిలబెడతారా, ఎవరు నిలబెట్టినా ఈసారి ఖచ్చితంగా వంశీ కావచ్చు లేదంటే ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే గన్నవరం నుంచి గెలవాలి అనేటువంటి ఒక సంకల్పంతో పని చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫుల్ పవర్స్ కూడా వంశీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వంశీ కొంత రెస్ట్ తీసుకుంటూ తన భార్యని ముందు పెట్టి గన్నవరంలో రాజకీయం చేయాలనేటువంటి ఒక అంశం కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక విధంగా చెప్పాలంటే వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత చాలా పరిణామాలు మారుతూ వచ్చాయి. ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్ళాలని చెప్పేసి చాలామంది టీడీపీ శ్రేణులు కావచ్చు, గన్నవరానికి సంబంధించిన చాలామంది వ్యక్తులు అనుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత జైల్లో ఆయన పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆయన అనారోగ్య సమస్యలు కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత టీడీపీ నేతలందరూ కావచ్చు ఒకంత సానుభూతిని డైరెక్ట్గా వంశీ మీదనే వ్యక్తపరుస్తూ వచ్చారు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మొన్నటిదాకా భయపడుతూ ఏ కేసుల్లో పెడతారు, ఏం చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజులు ఉంచుతారని చెప్పేసి భయపడుతూ ఉన్నటువంటి వంశీ మొత్తం తన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, తన మీద ఉన్నటువంటి అరెస్టులు కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత ఒకంత ధైర్యం పెంచుకున్నాడు. మళ్ళీ కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, మళ్ళీ నేతలకు సంబంధించి కావచ్చు తిరిగి యాక్టివ్ అవుతూ ఉన్నాడు. ఆయన ప్రతి నియోజకవర్గంలో యాక్టివ్ అవుతూ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల్ని గత 2-3 రోజులుగా పరామర్శిస్తూ వస్తున్నారు. 2-3 రోజులుగా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మళ్ళీ విని తెలుసుకుంటూ ఉన్నారు. సో రాజకీయంగా ఆయన యాక్టివ్ అవుతూనే ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్గా ఆయన రాజకీయం చేయాలా, లేదంటే ఆయన భార్యని రాజకీయంలోకి దింపాలనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ గన్నవరంలో వైసీపీని యాక్టివ్ చేయడానికి, వైసీపీ జెండా ఎగరేయడానికి వంశీ కావచ్చు, వంశీకి సంబంధించిన అనుచరులు అందరూ కూడా యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా వంశీకి సంబంధించిన అంశం మీద ఫుల్ క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా వంశీకి ఫుల్ బాధ్యతలు ఇస్తూ నియోజకవర్గానికి సంబంధించిన ఏ అంశాలు ఉన్నా కూడా తన్నే చర్చించి తన నిర్ణయాలే తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న సమావేశంలో కూడా చర్చ జరిగినట్టు కూడా అర్థమవుతుంది. సో ఈ అంశాలన్నీ చూసినప్పుడు వైసీపీకి సంబంధించి గన్నవరానికి సంబంధించి ఒక కొత్త క్లారిటీ, కొత్త నాయకురాలు కావచ్చు, నాయకుడు కావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గన్నవరం వైసీపీకి సంబంధించిన అంశాలన్నీ కూడా వంశీ కనుసన్నల్లోనే ఇక్కడి నుంచి జరగబోతున్నాయి. ఆయన అనారోగ్యం నుంచి మరింత కుదుటపడిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద, అలాగే కూటమికి సంబంధించిన అంశాల మీద ఆయన రాజకీయం చేస్తారంటూ కూడా ఆయన అనుచరులు చెప్తూ ఉన్నారు.